పద కోర్టుకెళ్దాం. ఎందుకు డాడీ? చిన్నాని చూడాలి కదమ్మా. ఆ తర్వాత ఎలాగో జైలుకు వెళ్తాడు. మళ్ళీ చూడాలంటే కష్టం కదా. ఇది చూపిస్తే చాలు, జడ్జి గారు బల్ల గుద్ది మరీ తీర్పు చెప్తాడు. మీరు ఫుల్లుగా ఓపెన్ అయిపోయారు, నేను కూడా డబుల్ ఫుల్లుగా ఓపెన్ అయిపోతా. నీ రేట్ ఎంత మేడం? ఎవరైనా కాస్త అభిమానం ప్రేమ చూపిస్తే వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకోవడం అలవాటైపోయింది. అలవాటే ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చింది. అంటే ఈ నేరం నువ్వు చేయలేదు అంటావా? నేరం చేశాను సార్, ఒప్పుకుంటానుగా. మీరందరూ అదే నిజమని నమ్ముతున్నారు. ఇప్పుడు నేనేం చెప్పగలను అని నన్ను అడిగారు. కానీ నేనేం చెప్పినా మీరెందుకు నమ్ముతారు? అందుకే వద్దు సార్, దయచేసి నన్నేం అడగండి. ఏమీ చెప్పలేని పరిస్థితి నాది. మీరేం శిక్ష వేయాలనుకుంటున్నారో అది వేసేయండి. అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి చిన్నా చేసింది సామాన్యమైన నేరంగా పరిగణించలేకపోతున్నాను. మద్యం సేవించి కారు నడపడం నేరమని తెలిసి కూడా కారు నడిపి ఒక వ్యక్తి చావుకి కారణమయ్యాడు అంటే నిజానికి దీన్ని హత్యగానే పరిగణించాలి. కానీ న్యాయ సూత్రాల్ని అనుసరించాల్సిన అవసరం న్యాయస్థానానికి ఉండటం వల్ల ఇతనికి ఉరిశిక్ష వేయలేకపోతున్నాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి వాదనను పరిగణలోకి తీసుకుని చిన్న అనే నేరస్తుడికి ఐపీసీ సెక్షన్ ఒక్క నిమిషం యువర్ ఆనర్. ఎందుకు ఆగమన్నారు? యువర్ ఆనర్, చిన్న ఏ నేరమూ చేయలేదు. అసలు చిన్న కారే డ్రైవింగ్ చేయలేదు. కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తి పేరు ధీరజ్ యువర్ ఆనర్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? యువర్ ఆనర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కోర్టుని పక్కదారి పట్టిస్తున్నారు. ఆర్గ్యుమెంట్స్ అయిపోయి తీర్పు చెప్పే సమయంలో వచ్చి ఏవేవో చెప్పి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. నేను కోర్టును పక్కదారి పట్టించలేదు యువర్ ఆనర్. కోర్టును పక్కదారి పట్టించింది ఈ చిన్నానే. బట్ చిన్న చెప్పింది అబద్ధమని చెప్పి నేను నిరూపించడానికి వచ్చాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, చట్టాన్ని కాపాడే ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా ఒక నిజం మీ ముందు నిరూపించడానికి వచ్చాను. ఇది మీరు నాన్ సెన్స్ అనుకుంటే మీరు ఇచ్చే తీర్పు సెన్స్ లేకుండా పోతుంది సార్. ఏంటండి మీరు తెచ్చిన సాక్ష్యం? పీపీ గారు, అసలు ఆయన ఏం చెప్తున్నారో వినివ్వండి. మీరెందుకు టెన్షన్ పడతారు? యువర్ ఆనర్, 100 మంది దోషులు శిక్ష తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదని మనం అనుకుంటాం. అలాగే ఈ నిర్దోషికి ఎక్కడ శిక్ష పడుతుందో అని భయంతో పరిగెత్తుకొచ్చాను యువర్ ఆనర్. మీరేం చెప్పాలనుకుంటున్నారో ఆ బోన్లోకి వచ్చి చెప్పండి. అలాగే యువర్ ఆనర్. యువర్ ఆనర్, యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఈ కుర్రాళ్ళిద్దరూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. కారులో వచ్చిన ధీరజ్ ఆ కుర్రాళ్ళిద్దరితో గొడవ పడ్డారు. ఆ రోజు కారు నడిపింది ధీరజ్ అని ఆ ఫోటోలో స్పష్టంగా కనపడుతుంది యువర్ ఆనర్. కావాలంటే వివరాలు పరిశీలించండి.
ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరిద్దరూ అక్కడే ఉన్నారా? అవును సార్, మేము అక్కడే ఉన్నాం. మేము కళ్ళారా చూసాం సార్. చూశారుగా యువర్ ఆనర్, ఆ యదవతో మనకెందుకు సంబంధం లేని ఊరుకోకుండా ఎంతో బాధ్యతగా ఈ వ్యక్తిని కాపాడడానికి కోర్టుకొచ్చారు. ఇలాంటి యువకులే ఈ దేశానికి కావాలి యువర్ ఆనర్. మీ న్యాయ సూత్రాలు, మా సెక్షన్లు మనుషుల్లో మార్పు తీసుకొస్తాయో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఇవ్వబోయే తీర్పు భావితరాల యువతలో ఎంతో స్ఫూర్తి నింపుతుంది యువర్ ఆనర్. ఏమయ్యా, ఇంత క్లియర్గా నేరం చేసింది నువ్వు కాదు అని ఈ ఫోటోలో ఉంటే నువ్వెందుకు నేరం ఒప్పుకున్నావు? స్వామి భక్తి యువర్ ఆనర్. ధీరజను కాపాడటానికి కుర్రాన్ని ఒప్పించారు, తర్వాత ఈ కుర్రాన్ని మోసం చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏఎస్ నెపోలియన్ సాక్ష్యుల్ని తీసుకురావటం క్షణం ఆలస్యమై ఉంటే ఈరోజు నేనిచ్చే తీర్పు ఒక నిర్దోషి జీవితాన్ని చీకటి పాలు చేసేది. న్యాయస్థానం విలువల్ని కాపాడే ప్రయత్నం చేసిన సిఐ ఏఎస్ నెపోలియన్ని కోర్టు పూర్తిగా అభినందిస్తోంది. అలాగే బాధ్యతగా కోర్టుకు నిజాన్ని తెలియబర్చిన ఈ యువకుల్ని కోర్టు అభినందిస్తోంది. చేయని నేరాన్ని మీద వేసుకుని కోర్టుని తప్పుదోవ పట్టించిన చిన్నాన్ని మందలిస్తూ మొదటి తప్పుగా క్షమించి నిర్దోషిగా విడుదల చేస్తోంది. అలాగే అసలు నేరస్తుడైన ధీరజ్ని అరెస్ట్ చేయవలసిందిగా పోలీసు శాఖని ఆదేశిస్తూ ధీరజ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిందిగా తీర్పునిస్తున్నాను. సార్, ఆల్ హ్యాపీ సార్. చాలా థ్యాంక్స్ సార్. నాలాంటి మూర్ఖుని కాపాడటం కోసం చాలా రిస్క్ తీసుకున్నారు. న్యాయాన్ని గెలిపించడంలో నేను నీకంటే పెద్ద మూర్ఖుణ్ణి రాజా. నేను నిన్ను చూసిన మొదటి రోజే తెలుసు నువ్వు అమాయకుడివని. చూడు చిన్న, ఆకలైన వాడికి ఉన్నదంతా ఊడ్చి అన్నం పెట్టు, తప్పులేదు. కానీ బలిసిన వాడి దగ్గర మాత్రం బానిసత్వం చేయ మాకు. నువ్వు నీ కోసం కష్టపడు. భార్గవి లాంటి వాళ్ళకి మాత్రం సాయం చేస్తే నీ జీవితం మొత్తం నాశనమైపోతుంది. ఓకేనా? వస్తాను రాజా. లవ్ యూ. థ్యాంక్ యూ సార్. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు కదా.
నన్ను నమ్మించి మోసం చేసి నీ కొడుకుని కాపాడుకుందాం అనుకున్నావు, కానీ కథ మొత్తం అడ్డం తిరిగింది. నువ్వు నాకు ద్రోహం చెయ్యాలి అని చూస్తే దేవుడు నాకు చాలా మంచి చేశాడు. నేను జైలుకు వెళ్ళడం నా జీవితంలో చాలా పెద్ద మేలు చేసింది. ఎదుటి వాళ్ళని నాశనం చెయ్యాలి అని చూస్తే వాళ్ళకంటే ముందు మనం నాశనం అయిపోతాము అని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. కేసు నుంచి బయటపడ్డానని రెచ్చిపోతున్నావా? ఇన్నాళ్ళు నా ఉప్పు తిని నాకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు. విశ్వాసం లేని మనిషివి కదా. ఛీ! నాలో ఇంకా విశ్వాసం ఉంది కాబట్టే నువ్వు నీ కొడుకు ఇంకా బతుకున్నారు. లేకపోతే మీరు చేసిన మోసానికి ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు. ఆ శివకోటి నా ప్రాణాలు కాపాడి నీ బతుకేంటో చెప్పాడు. తన పగని నన్ను తీర్చుకోమని చెప్పిపోయాడు. వాడైనా నువ్వైనా నన్నేం చేయలేర్రా. నేను పడేసిన ఎంగిలి మెతుకులు తిని బ్రతికిన వాడివి నువ్వు నన్నేం చేస్తావు? ఏం చేస్తానా చూస్తావా? నిన్ను చావే. చిన్న వద్దులు. చిన్న రేయ్! చూడు. చిన్న ఆగు. చిన్న చిన్న ఆగు. చూడు తాతయ్య ఎలా మాట్లాడుతుందో. నన్ను నమ్మించి మోసం చేసింది కాక నోటికొచ్చినట్టు బాగుతుంది. ఒరేయ్, దుర్మార్గులను నమ్మడం నీ తప్పురా. విన్నావుగా? మోసపోవడం నీ తప్పు, నా తప్పు కాదు. గుర్తుంచుకో. హలో భార్గవి, మన ధీరేజ్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. భార్గవి, నేను వెంటనే వస్తున్నాను. చూడు, నువ్వు సేఫ్ గా ఉండాలి అంటే నా దారికి అడ్డు రాకుండా ఉంటే బ్రతికిపోతావు, లేదంటే చచ్చిపోతావు. నిన్ను చిన్న ఆగు ప్లీజ్. నన్ను వదులు తాతయ్య. చిన్న, ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదురా. ఇప్పటికైనా నిజమేంటో నీకు అర్థమైంది కదా. పగలు ప్రతీకారాల కోసం నీ జీవితాన్ని ఇంకా నాశనం చేసుకోకు. నీ కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం బ్రతకడం అలవాటు చేసుకోరా. అమ్మే తాతయ్య, నీకు శిక్ష పడుతుందేమోనన్న భయంతో నిన్ను కాపాడమని ఆ దేవుణ్ణి కోరుకోవడానికి వెళ్ళిందిరా. వెళ్ళు, వెళ్ళి ఆ పిచ్చి తల్లిని పలకరించు. కొడుకు కోసం పోరాడి పోరాడి చాలా అలసిపోయాను స్వామి. నా చిన్నాన్ని కాపాడుకునే బాధ్యత నీదే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. చిన్న వచ్చేంత వరకు నేను ఈ గుడి వదిలిపెట్టి పోను. నా ప్రాణమైనా పోవాలి, లేదా నువ్వు నా కొడుకుని కాపాడైనా తీసుకురావాలి, అంతే. ఓం నమ శివాయ హర హర శివాయ హర హర శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర శివాయ హర హర శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర శివాయ హర హర శివాయ ఓం నమ శివాయ శివ శివ శంభో హర హర శంభో హర హర శంభో శివ శివ శంభో. శివాయ ఓం నమ 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 శివాయ
దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మా, ఉదయం నుంచి విసుగు విరామం లేకుండా అలా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ప్రసాదం ఇచ్చినా కూడా తినలేదు. కనీసం ఈ తీర్థం నీళ్ళైనా తాగమ్మా. లేదు పూజారి గారు, నేనెట్టి పరిస్థితుల్లోనూ ఆపను. ఆ దేవుడు నా మొర ఆలకించేంత వరకు నేను ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటాను. చూడమ్మా, దేవుడు సహాయం కోరుకోవాలి గాని అన్నీ దేవుణ్ణే చేసి పెట్టమండం తప్పు తల్లి. మానవ ప్రయత్నం చేసి ఆ తర్వాత దైవానుగ్రహం కోసం దండం పెట్టుకోవాలి. మరి నీకొచ్చిన కష్టమేమిటో నాకు తెలీదు. ఆ భగవంతుణ్ణే నీ కష్టం తీర్చమని ఇలా మొండికేయడం మంచిది కాదమ్మా. లేదు పంతులు గారు, ఈ దేవుణ్ణే నమ్ముకుని వచ్చాను. నా బిడ్డని కాపాడుతాడో లేక నా ప్రాణాలు తీసుకుంటాడో ఆ దేవుడిష్టం. నా కన్న బిడ్డ రాకపోతే నేను ఈ స్వామిని వదిలి వెళ్ళను. ఇది ఇక్కడ ప్రాణాలు వదులుతాను. అమ్మా, 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 కలుగుతామమ్మా. అమ్మా, అమ్మా లేమ్మా. అమ్మా, అమ్మా, ఒక్కసారి కలుగుతామమ్మా. అమ్మా, అమ్మా లేమ్మా. అమ్మా, అయ్యో, వద్దన్నా వినకుండా కనీసం మంచినీళ్ళైనా తీసుకోకుండా ఇలా ప్రదక్షిణలు చేస్తూనే ఉంది బాబు. కన్న కొడుకు కోసం ఎంత కష్టపడుతుందో మహాతల్లి. ఇదిగో బాబు, ఈ నీళ్లు మొహాన జల్లు. చిన్న అమ్మా, చిన్న అమ్మా, వచ్చేసావా? నిన్ను వదిలేశారా? నువ్వు చేసిన పూజలు ఎలా వృధా అయిపోతాయమ్మా? నీ పూజల వల్లే నన్ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. చిన్న నువ్వు క్షేమంగా వచ్చావు చిన్న. నాకదే చాలు. నా కోసం కనీసం దాహం కూడా తీర్చుకోకుండా ప్రదక్షిణాలు చేశావా అమ్మా? నీలాంటి మనిషిని నేను అనరాని మాటలను అవమానించి పంపించాను. అమ్మంటే నువ్వు. నీ ప్రేమ నాకు కావాలమ్మా. జీవితాంతం నువ్వే నాకు అమ్మగా ఉండాలి. నా తప్పుల్ని క్షమించమ్మా. చిన్న లే అమ్మా.
शंकर हालाहलधर व्याघ्रांबरधर जय जय शंकर जय जय शंकर